ఎలా ఉందన్న మూవీ? బాగుంది. ఎలా ఉంది భయ్య మూవీ? బాగుంది. ఎన్టీఆర్ అన్న ఎలా ఉన్నాడు? బాగుంది. బాగా ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న ఎలా ఉన్నాడు అన్న? ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ ఇచ్చి పడేసిండు. 1 man షో ఉంది సినిమా అంతా. ఎన్టీఆర్ అన్నదే ఉంది మొత్తం సినిమా అంతా. దేవరా చూసాం. కొడుకు వరా చూసాము. షో డైరెక్షన్ ఎలా ఉంది? ఆచార్య కంటే చాలా బాగుంది. సినిమా సూపర్ సినిమా. కాకపోతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఎన్టీఆర్ అన్న నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కొంతమందికి నచ్చలేదు. మేబీ డైరెక్టర్ గారు మిస్టేక్ అవ్వచ్చు. బాగుంది. సూపర్ ఉంది. కల్కి కంటే బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? కోట బాగుంది. నెక్స్ట్ లెవెల్. యాక్టింగ్ చెప్పొద్దు. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అది కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా? ఏమో రికార్డులు ఏమో కానీ కల్కి చాలా బాగుంది. ఇప్పుడు మూవీ అయితే కన్నా బాగుంది అన్నారు కదా, రికార్డ్స్ బ్రేక్ చేస్తారు. అంటే కల్కి ఏంటంటే స్టార్టింగ్ మహాభారత్ సీన్స్ తప్ప ఏం లేదు. లాగ్ ఉంటుంది. ఇదైతే బోర్ కొట్టలేదు. మూవీ మంచిగా ఉంది. అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం మొత్తం హైలైట్ చేసేసారు మూవీకి. అంటే జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేదంటే కదా? కానీ బాగుంది. బాగుంది. సూపర్. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్. ఏం డౌట్ ఏం లేదు. కోట షో డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. సాంగ్స్ ఇంకొంచెం ఉండింటే బాగుండేది. సాంగ్స్ అంటే ఏం ఫాల్ట్ అండి మూవీలో? ఏం మైనస్ అంట మూవీలకి? మైనస్ అంటే ఏం లేదు, కొంచెం రొటీన్ స్టోరీ మైనస్. స్టోరీ కొంచెం రొటీన్గా ఉంది. అంటే ఒక సాంగ్ కూడా తీసేసారంట దేవరా నుంచి. అంటే సాంగ్ లేదు. ఎన్టీఆర్ అన్న అయితే 100% న్యాయం చేసిండు. అంటే స్క్రీన్ ప్లేలలో చూపించే విధానంలో అంటే ఆల్రెడీ ఫిష్ ఫైటింగ్ ఇవన్నీ మనం చూసేసాం కదా అనే ఫీల్లో కొంతమంది చాలామంది ట్రోల్ చేస్తారు. సినిమా అయితే గుడ్ సినిమా, కానీ రికార్డులు కలెక్షన్ చేసేంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత అయితే అది రీచ్ కాలేదు. ఆచార్య బాహుబలిని కాపీ కొట్టారు అంటున్నారు. అదే కదా, ఇప్పుడు చాలా మటుకు రిఫరెన్స్ కనిపిస్తున్నాయి దాంట్లో. ఏదో ఇప్పుడు హీరోని ఎలివేట్ చేయాలని. ఇప్పుడు మీరు సినిమాలో మొత్తం ఎన్టీఆర్ అన్న ఆయన కనిపిస్తాడు. ఎన్టీఆర్ అన్న అంటే 100 కాదు, వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టే. ఎక్కువ ప్రజెన్స్ కూడా అన్న మీదనే ఉంటుంది. సో ఏదైనా మనకు ఇప్పుడు ఒక సినిమా ఉన్నప్పుడు పక్కన ఉన్న క్యారెక్టర్లు కానీ ఎమోషన్స్ కానీ అవన్నీ పండాలి. దాంట్లో డైరెక్టర్ గారు ఎక్కడో మిస్ చేశారనిపించింది. ఇప్పుడు హీరోయిన్ ఉంది, పేరుకే లేదు, ఒక సాంగ్కే ఉంది. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ దేవరాకి 100% న్యాయం చేసిందంటే ఒక ఎన్టీఆర్ అన్న అండ్ ఎడిటర్. చాలా వీళ్ళిద్దరు అయితే నిజంగా సూపర్. మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. సాంగ్స్ బాగా ఇచ్చాడు, కానీ ఎక్కడ ఏది దేనికి లేపాలో అనేది కొద్దిగా కన్ఫ్యూజ్. సూపర్ ఇచ్చారు, ఇవ్వలేరని కాదు, కానీ ఎక్కడ ఎప్పుడు ఏమి ఇవ్వాలి. ఇప్పుడు జైలర్ సినిమాలో ఉంది, రజనీకాంత్ ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది. బట్ అది సింక్ కాలేదమని జనాలకు అంటే బాగా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం రావడం వల్ల వాళ్ళకి డిసైడ్. సినిమా చూస్తే సూపర్ సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు. పార్ట్ 2 కోసం అవసరం అంటారు. అది ఇప్పుడు నేను చూసిన పార్ట్ 2 కూడా అవసరం లేదు, అంటే ఏం లేదనిపించింది. ఇంకోటి ఏంటంటే తండ్రిని చంపేశారు, కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు నేను చూసిన ఇద్దరు చనిపోయినట్టే అనిపించింది. లాస్ట్కు క్లైమాక్స్ చాలామంది, నేను ఫ్యాన్ షో చూశాను కాబట్టి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా లాస్ట్కి ఏంది కంప్లైంట్స్ కరెక్ట్ అర్థం కాలే జనాలకు, కానీ అది అందరు ఫీలింగ్. సినిమా అయితే గుడ్, బట్ ఎన్టీఆర్ అన్న నుంచి అయితే ఇంకా చూపించచ్చు. ఎన్టీఆర్ అన్ననే ఫోకస్ చేసిండు, ఇంకా వేరే క్యారెక్టర్ చూపించట్లేదని నా ఒపీనియన్. సినిమా అయితే గుడ్, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టకుండా తీసింది చూడ, దానికి మెచ్చుకోవాలి. కానీ బోర్ కొట్టకుండా కాదు, ఆ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలి, అందరి క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, మనకు ఎమోషన్ అని పండాలి. అవన్నీ ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది. సముద్రం చుట్టూ అదే ఇప్పుడు రణస్థలే, అది మన ఆచార్యాలలో ఎట్లయితే పాదఘట్టం అన్నట్టు దేవరా సముద్రం అనే ఇంపాక్ట్ అనిపించింది. బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టది. ఫ్యాన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గ డైరెక్టర్ గారు చేయలేరు, కానీ సినిమా గుడ్, చూడొచ్చు. డైరెక్షన్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్ హైలైట్. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉందన్న? ఫాదర్ అండ్ హైలైట్ చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే. మన జాన్వీ కపూర్ ఎలా? ఎవరండి? జాన్వీ కపూర్ బాగుందండి. మెయిన్ స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ హైలైట్ అంటే ఏదో ఉందనుకుంటాం, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ చూస్తేనే కానీ చెప్పలేము మనం. అంటే పార్ట్ 2 అవసరం అంటారా? కంపల్సరీ ఉండాలండి.